ఇక ఇవాల్టి మీడియా డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గౌడ్ గారు ఉన్నారు. రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాహుల్ గౌడ్ గారు ఇవాళ బీజేపీలో అంతర్గత కలహాలు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరి ఏదైతే అటు రామచంద్రరావు ఏర్పాటు చేసిన కొత్త కమిటీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అటు బీజేపీలో వెళ్ళినటువంటి రాజా సింగ్ కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మరి వచ్చే ఎన్నికల్లో కనుక ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే తను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే నిజంగానే ఇవాళ బీజేపీలో అంతర్గత కలహాలని చోటు చేసుకుంటున్నాయని అనుకోవచ్చా? ముందుగా మీకు పెద్దలకు నమస్కారం మేడం. విషయం ఏంటిదంటే కమిటీ చేసిండు. ఆ కమిటీ అనేది చూస్తా పేర్లు ఈవెన్ రాజా సింగే అంటుండు, మీరు ఇట్లా ఈ కమిటీతో అధికారంలోకి వస్తే నేను రాజకీయం సన్యాసం తీసుకుంటాను అంటుండు. ఇన్ని రోజులు ఆయన రాజాసింగ్ అంటే ఒక బీజేపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా ఎదిగిండు, గోషమాల నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిండు. సో అట్లాంటి ఒక సీనియర్ నాయకుడే చెప్తుండు అంటే పార్టీలో రామచంద్రరావు వేసిండా, ఆ కమిటీ కిషన్ రెడ్డి వేసిండా అని చెప్పి ప్రజలకు చెప్పాలి, కార్యకర్తలకు చెప్పాలని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. సో ఎంత సిగ్గుసేటు మేడం. అసలు ఒక కమిటీ వేసినా గానీ ఆ కమిటీ విధానం ఎట్లా ఉండాలి, ఆయన అసలు రామచంద్రరావే ఒక అధ్యక్ష పదవికి సూట్ కాడని చెప్పి బీజేపీ నాయకులు అంటారు, బీజేపీ కార్యకర్తలే అంటారు. ఇంకా కమిటీ దిక్కుమాల కమిటీ, ఆ కమిటీ మీద పెద్దగా చర్చించి ఏదో రామచంద్రరావు దీంతో ఏదో భ్రమలో ఉండి ఆ భ్రమతో ఏదో అధికారంలోకి వస్తారని చెప్పి ఊహించుకుంటుంది. కానీ వాళ్ళ అధికారంలో వచ్చేయలేదు, తెలంగాణ సచ్చేయలేదు. అసలు ఎట్లాంటి లాభాలు జరగలేదు ఇంతవరకు బీజేపీ నుంచి. ఆ కమిటీతో ఒరిగేది లేదు, పోయేది లేదు. కమిటీల మెంబర్లను చూస్తా కూడా చెప్పొచ్చు మేడం, పెద్దగా సమస్య ఏం లేదు. మేము కూడా చెప్పొచ్చు, కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చెప్పొచ్చు. ఆ కమిటీలో ఉన్న లిస్టులు ఉన్న పేర్లు వాళ్ళ మేము చూసినాం. వాళ్ళందరూ ఎవరు కరెక్ట్ లేదు. పార్టీ కోసం కష్టపడేటోళ్ళు నిష్పెట్టేసి ఒక సికింద్రాబాద్ ఏరియా నుంచి వెళ్ళి 12 మంది ఆ స్టేట్ కమిటీలో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఉన్నారు. మరి మిగతా గ్రామీణ నుంచి వెళ్ళి, మండలం నుంచి వెళ్ళి, జిల్లా నుంచి వెళ్ళి, నియోజకవర్గం నుంచి వెళ్ళి వాళ్ళందరూ మరి బీజేపీలో ఎవరు లేకుండా వచ్చిన రామచంద్రరావు ఒక సికింద్రాబాద్ ఏరియాలోనే దొరికిరా రామచంద్రరావుకి నేను అడగదలుచుకున్నా. మరి రాహుల్ గౌడ్ గారు ఇవాళ ముఖ్యంగా బీజేపీలో ఆ కమిటీ అనేది ఏర్పడినప్పటి నుంచి కూడా ఇవాళ పూర్తిగా అటు ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన 11 మంది నేతలే కేవలం వాళ్ళకి నచ్చిన నేతల్ని ఎంచుకున్నారన్న ఒక పెద్ద ఎత్తున ఆరోపణ కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాలకు సంబంధించి నేతలను ప్రాధాన్యత ఇవ్వలేదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే వాళ్ళకి కిషన్ రెడ్డికి సంబంధించిన నేతలకు ఆయనకి నచ్చిన నేతలే ఎంచుకున్నారని అనుకుంటున్నారా మీరు? 100% మేడం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కిషన్ రెడ్డి గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు గతంలో. ఇప్పుడు ఆ రామచంద్రరావుని మొత్తం మభ్యపెట్టి ఏదో అధికారంలోకి వస్తామని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోబోతుంది. కానీ పాపం రామచంద్రరావు అమాయకుడు, అందరికి తెలుసు అమాయకుడు అని తెలుసు. ఆ అమాయకుడిని బోర్లేద్దామని చూస్తున్నాడు. రాజాసింగే చెప్తున్నాడు, వాళ్ళ పార్టీ నాయకుడు మొన్నటిదాకున్నాడు, ఆయన పక్కకు వచ్చి చెప్తున్నాడు ఆ పార్టీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్న స్టేట్ లీడర్, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆ కమిటీ నుంచి వెళ్ళి రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటుంటాడు. కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏరియా నుంచి వెళ్ళి 11 నుంచి 12 మంది నాయకులను తీసుకున్నారు స్టేట్ బాడీల కమిటీలా. మరి మిగతా వాళ్ళందరూ ఎటు పోవాలి? అసలు మొత్తం వాళ్ళు ఏంటంటే ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి ఎత్తుకురంటే అంత నీచంగా ఎత్తుకురు. అసలు నేనే చెప్తున్నా కదా మేడం, ఒక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అంటే రామచంద్రరావు అని కానీ ఎవరు నమ్మరు, కార్యకర్తలు కాదు జనాలు కూడా నమ్మరు. ఆయన అసలు ఎట్లా ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు, ఆయన ఎట్లా కమిటీ చేసుకుంటూ ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. అసలు మోడీ గారైనా పైన పెద్దలైనా ఎవరైనా ఇటున్న కేంద్ర మంత్రులు కూడా ఆలోచించుకోవాలి. ఇదంతా తెరనుకున్న స్కెచ్ చేసి ఆడిపించేది మొత్తం కిషన్ రెడ్డి అని చెప్పి మాకు 100% మేము భావిస్తున్నాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కిషన్ రెడ్డి పెద్ద నోరు తెస్తే పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు అన్ని ఎప్పుడు మత రాజకీయాలు, ఈ మత సిద్ధాంతం మాట్లాడమే తప్ప ఒక నియోజకవర్గం కానీ, పార్లమెంట్ కానీ, తెలంగాణ కానీ 1 రూపాయిని తెచ్చింది లేదు. మోడీ దగ్గర నుంచి మోడీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ గురించి మాట్లాడేది లేదు. దేని గురించి మాట్లాడాడు కిషన్ రెడ్డి? రామచంద్రరావుకి ఇక సబ్జెక్టే ఉంటది, ఇక చెప్పని అవసరం లేదు, కొత్త పరిచయం ఏం లేదు. రామచంద్రరావు అంటే అందరికి ఐడియానే ఉంటది. ఆయన ఏం మాట్లాడతాడు, పాపం అడవులో మాట్లాడతాడు.
పాప ఆయన అనవసరంగా బలి చేస్తుండు ఒక అధ్యక్ష ఈయన పదవి ఎవరు ఇచ్చి ఎవరు ఈయన ఎవరు మాట్లాడేట ఆయన ఎవరు మేడం నాకు అర్థం కావట్లేదు. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ మీరు హలో ఎస్ రాజనగర్, చెప్పండి ఒక్క నిమిషం అండి రాహుల్ గారు, ఒక్క